హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ని అయితే ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఒక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అనేది షేర్ చేయండి, వాళ్ళకి కూడా కొంచెం యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అయితే ఒకసారి క్లియర్గా చూద్దాం. ఫ్రెండ్స్, ఇక నేడే జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో ప్రకటించనున్న రాష్ట్ర సర్కార్ ఏటా యూపీఎస్సీ తరహాలో క్యాలెండర్ తేదీల ప్రకారం ఉద్యోగ ప్రకటనలు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక కీలక అప్డేట్ అనేది ఉండడం జరిగింది. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లకు ఎస్సీ/ఎస్టీ వర్గీకరణ వర్తింపజేసేలా త్వరలో ఆర్డినెన్స్ తెస్తున్నామంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే ఉండడం జరిగిందండి. అలాగే వివిధ స్కీమ్స్కి సంబంధించి అర్హులకు రేషన్ కార్డ్, అలాగే ఆరోగ్యశ్రీ కార్డులకు సంబంధించి విధి విధానాల ఖరారుకు ఉత్తమ్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఇక్కడ ఇవాళ ఒక క్యాబినెట్ నిర్ణయం వచ్చినట్లు కూడా ఒక కీలక అప్డేట్ అనేది ఇక్కడ రావడం జరిగిందండి. ఇక ఫ్రెండ్స్, ఇక ఇప్పటికే చూసినట్లయితే ఉద్యోగ నియామకాలకు సంబంధించి కూడా నిరుద్యోగ అభ్యర్థులు అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇక వీటికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక అప్డేట్ అయితే ఇవ్వనున్నట్లు తెలుస్తుంది ఈరోజైతే. ఇక శుక్రవారం శాసనసభ వేదికగా జాబ్ క్యాలెండర్ ప్రకటించనుంది. ఇకపై ఏటా యూపీఎస్సీ తరహాలోనే ప్రణాళికలు సిద్ధంగా చేసుకొని తేదీల వారీగా ఉద్యోగ నియామకాల ప్రకటనలు జారీ చేయడం అయితే జరుగుతుందంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక కీలక అప్డేట్ అనేది మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక వీటికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మన కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు కూడా ఎస్సీ రిజర్వేషన్ వర్తింపజేసేందుకు త్వరలో ఆర్డినెన్స్ తీసుకురావాలని సీఎం నిర్ణయించినట్లు కూడా చెప్పడం అయితే జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మనకు డిస్ప్లే అయితే కావడం జరుగుతుంది, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక క్యాలెండర్ సంబంధించి అంటే జాబ్ క్యాలెండర్ సంబంధించి ఒకసారి మనం క్లియర్గా చూసుకునే ముందు ఇక గవర్నర్ కోట ఎమ్మెల్సీగా మళ్ళీ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి. ఇక గ్రూప్ 1 సంబంధించి సిరాజ్కు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు ఇవ్వాలనే ప్రతిపాదనలకు ఆమోదించినట్లు కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అనేది ఇక్కడ మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక అలాగే అదనపు డీజీపీ మురళీ కుమార్కి కూడా డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇవ్వాలన్న ప్రతిపాదనకు ఓకే చెప్పినట్లు కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అనేది మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక జాబ్ క్యాలెండర్ సంబంధించి కూడా మరొక న్యూస్ పేపర్లో మనం క్లియర్గా చూసినట్లయితే నేడు జాబ్ క్యాలెండర్ విడుదల శాసనసభలో ప్రకటించనున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మరొక అప్డేట్ అనేది మనం క్లియర్గా మరొక న్యూస్ పేపర్లో చూసుకోవచ్చు. ఇక గౌరవెల్లి ప్రాజెక్టుకు రూపాయలు 437 కోట్లు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక వరుసగా ఉద్యోగ ఎంపిక పరీక్షలు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మరొక అప్డేట్ అనేది మనం క్లియర్గా గమనించుకోవచ్చు అండి. ఫ్రెండ్స్, ఇక మంత్రి పొన్నం మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్లో ఒక్కోసారి ఒక్కో షెడ్యూల్ ప్రకటిస్తే చట్ట ప్రకారం ఉద్యోగ నియామకాలు పూర్తి అవుతాయని అనడం జరిగింది. ఉద్యోగాల ఎంపిక పరీక్షలు వరుసగా ఉంటాయన్నారు. వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మన డిస్క్రిప్షన్లో ఉంటుంది ఛానల్లో, ఒకసారి అంటే టెలిగ్రామ్ ఛానల్లో ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ ఏంటంటే వైద్య ఆరోగ్య శాఖలో మరో 3 హెచ్ఓడి పోస్టులకు సంబంధించి కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది ఉండడం జరిగింది. ఇక రాష్ట్ర విభజన తర్వాత ప్రజా ఆరోగ్య సంచాలకులు, వైద్య విధాన సంచాలకులు, డ్రగ్ కంట్రోలర్, టీవీవీపీ కమిషనర్ పోస్టులు ఏపీకి వెళ్ళిన నేతృత్వంలో ఇప్పటి వరకు తెలంగాణకు కేవలం ఇన్ఛార్జ్ పోస్టులతో నెట్టుకొస్తుంది. ఇప్పుడు తాజాగా వైద్య ఆరోగ్య శాఖలో మరో 3 శాఖల అధిపతుల హెచ్ఓడి పోస్టుల ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రయత్నిస్తుందంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక మరొక అప్డేట్ మనం క్లియర్గా గమనించినట్లయితే నైపుణ్య వర్సిటీతో అపార అవకాశాలు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది ఉంది, ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక ఈ విద్యా సంవత్సరంలోనే 6 కోర్సులతో ప్రారంభం, కోర్సు రుసుము 50,000, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు రియంబర్స్మెంట్ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే జూనియర్ రెవెన్యూ అధికారులు వస్తున్నారు, రెవెన్యూ గ్రామానికి ఒక జిఆర్ఓ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ ఉంది. ఈ జిఆర్ఓ సంబంధించి కూడా ఇక్కడ విఆర్ఓ తరహాలోనే ఇక్కడ జేఆర్వి కేటాయించడం సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అనేది మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక ప్రతిపాదన సమర్పించిన సిసిఎల్ఏ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఇక ఆర్థిక భారం లేకుండా పాత వారితోనే ఇక కొనసాగించినట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది మనం క్లియర్గా ఒక అప్డేట్ అనేది చూసుకోవచ్చు. ఇక జేఆర్ఎఫ్లో ఉద్యోగ విధులు ఈ విధంగా ఉండే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ వచ్చేసి మనం క్లియర్గా గమనించినట్లయితే ఉద్యోగాల భర్తీ వర్గీకరణ ప్రభావం సంబంధించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది మనం క్లియర్గా చూసుకోవచ్చు అండి. ఉద్యోగాల భర్తీపై వర్గీకరణ ప్రభావం అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక ఇప్పటికే పూర్తయిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండి, ఇక కొనసాగుతున్న డిఎస్సి పరీక్షలు, ఇక
ఇటీవల రద్దు అంటే పోస్ట్‌పోన్ చేసినటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులకు సంబంధించి కూడా ఈ వర్గీకరణ అవలంబిస్తుందా లేదా అనేసి కూడా కొంత చర్చనీయాంశంగా అయితే మారిందంటూ కూడా ఇక్కడ క్లియర్‌గా మరొక అప్డేట్ ఉంది. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ వచ్చేసి కాలేజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అయినటువంటి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ సంబంధించి అనుబంధం చేయబడిన కాలేజీలలో కాంపిటెంట్ అథారిటీ కోటా కింద ఎండిఎస్ కోర్సుల ప్రవేశ నిమిత్తం నీట్ ఎండిఎస్ 2024 అర్హులైన అభ్యర్థుల నుంచి 2/8/2024 నుంచి 6/8/2024 వరకు ఆన్లైన్ దరఖాస్తులు అయితే కోవడం అయినది. దీనికి సంబంధించినటువంటి ఫుల్ డిస్క్రిప్షన్ అంటే పీడిఎఫ్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉన్న ఛానల్లో ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్లో ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక ప్రతికూలానికి రిజర్వేషన్ ఫలం ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఫలితం అంటూ ఇక్కడ కీలక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇప్పటి వరకు లబ్ధి పొందిన కులాలకు ఇకపై ప్రత్యేక కోటాతో న్యాయం అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఇక ఎస్సీ కేటగిరీలో అత్యధిక జనాభా ఉన్న కులాలకు సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి. అలాగే ఎస్టీ కేటగిరీకి సంబంధించి అలాగే రాష్ట్ర జనాభా అందులో ఎస్సీ ఎస్టీ జనాభా వివరాలకు సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే సైన్యంలో వైద్య సేవల విభాగానికి తొలి మహిళా డైరెక్టర్ జనరల్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇక బాధ్యతలు చేపట్టిన లెఫ్టినెంట్ జనరల్ అయినటువంటి సాధనా సంస్కేల నాయర్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది కరెంట్ అఫైర్ కింద రావడం జరిగింది. అలాగే 10,000 రైలు పెట్టెల్లో కవచ్ సిస్టమ్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మరొక కరెంట్ అఫైర్ వచ్చేసి విలియాన్ని గుర్తించిన ఇస్రో ఉపగ్రహాలు వాయనాడ్ చిత్రాల విడుదల అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఇటీవల కేరళకు సంబంధించి ఒక వాయనాడ్ అనే ప్రాంతంలో ఒక కొండ చర్యలు జారిపడిన విషయం తెలిసింది అందరికీ. దానికి సంబంధించి కూడా ఇక ఈ వలయాన్ని గుర్తించిన ఇస్రో ఉపగ్రహాలు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక వీటికి సంబంధించినటువంటి పూర్తి కరెంట్ అఫైర్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుందండి. ఒకసారి మీరు క్లియర్గా దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అనేది షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.